దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మరి ఈ యొక్క వేకువజామున కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తూ ఉంటున్నాం. దేవుడు మరి గడిచిన దినాల నుంచి మానవుని యొక్క సంపూర్ణ రక్షణ సంకల్పము కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి దాచి ఉంచిన ఈవులను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ప్రతి విషయములో కూడా మరి దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి సంకల్పించిన సంకల్పమును ఆయన మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఎక్కడ ఏమేమి సిద్ధపరిచాడో అన్ని కూడా బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క అదృశ్య లక్షణములను, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును ఆలోచించడం ద్వారా దేవుని రక్షణ సంకల్పం అనేది మనకి కనబడుతూ ఉంటున్నది. అవన్నీ కూడా మనం పరిశుద్ధ గ్రంథములో చూడాలి. క్రీస్తు యొక్క సౌందర్యం అంతా కూడా, మానవుల రక్షణ సౌందర్యం అంతా కూడా దేవుడు ఎక్కడెక్కడ విమర్చిపెట్టాడో వాటిని చూడాలి. ఆ యొక్క క్రమములో దేవుని బిడ్డలారా, మనము ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆ ఉపకరణముల గురించి, మానవుని రక్షణ కొరకు మరి సిద్ధపరచబడినటువంటి ఉపకరణముల గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ, ధ్యానము చేసుకుంటూ, ప్రభు కృపలను కొనియాడుకుంటూ విశ్వాస జీవితంలో మరింత బలముగా ముందుకు సాగిపోవాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మొట్టమొదటి ప్రత్యక్ష గుడారములోని మరి ఉపకరణముల గురించి ధ్యానము చేసుకున్న మొట్టమొదటి అనుభవం ఏంటంటే బలిపీఠము. నిన్న మనం ధ్యానం చేసుకున్నది ఇత్తడి గంగాళము. ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి ఉపకరణం పేరేంటంటే సన్నిధి రొట్టెల బల్ల. దేవుని సన్నిధి రొట్టెల బల్ల అని మరి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నది. ప్రత్యక్ష గుడారములో మూడవ ఉపకరణం పేరేంటంటే దేవుని సన్నిధి రొట్టెల బల్లను చెయ్యము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు మరి ఇశ్రాయేలు యొక్క ప్రాయశ్చిత్తము కొరకు, ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు, లేక మనందరి రక్షణ కొరకు అక్కడ సిద్ధపరిచింది ఏంటంటే దేవుని సన్నిధి యొక్క రొట్టెల బల్ల కనబడుతూ ఉంటుంది. దాని మీద మరి దేవుని మరి రొట్టెలు, దేవుడు సిద్ధపరిచినటువంటి రొట్టెలు ఉంటాయి. అలాగనే దేవుడు సిద్ధపరిచినటువంటి బలిపీఠము యొక్క బలియజ్ఞ పశువు యొక్క మరి అక్కడ రక్తమునకు సాదృశ్యంగా ద్రాక్షరసం కూడా అక్కడ ఉంటున్నదని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఇది మన ఆత్మీయ జీవితానికి రక్షణ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. యేసు ప్రభుని నమ్ముకోవటమే కాదు, కానీ యేసు ప్రభు నమ్మిన ప్రతివాడు కూడా నమ్మి బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం పొందుకున్న తర్వాత విశ్వాస జీవితములో సంఘానికి మరి సంఘానికి మరి అప్పగించబడినటువంటి వారై, సంఘానికి తమను తాను అప్పగించుకున్న వారై దేవుని యొక్క నియమాలలో నడవాలని లేఖనం చెబుతూ ఉంటున్నది. అనేకమైన విషయాలు చెబుతూ ఉంటున్నాడు. యేసుప్రభు నమ్మిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చేరుకోడని చెబుతున్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అలాగని చెప్పేసి రక్షణ ఎక్కడ ఆగిపోయిందంటే ఆగిపోలేదు, అక్కడ ఇంకా కొనసాగింపు ఉన్నది. అతను సంఘానికి ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి రావాలి. ప్రతి ఆదివారమున ఆయన యొక్క మాట వినాలి. ఆయన మాట ఏంటంటే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడి నిత్య జీవము గలవాడు అని చెబుతూ ఉంటున్నాడు. దాని కొరకు యేసు ప్రభువు వారు ఆయన సిలువకు అప్పగించబడుతూ ఉంటున్నప్పుడు, అప్పగించబడక ముందు ఆయన ఒక మాట అంటూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే, అక్కడ చెబుతూ ఉంటున్నాడు, పరిశుద్ధ గ్రంథములో చెబుతూ ఉంటున్నాడు. ఇదిగో ఒక రొట్టెనితో పట్టుకుని దాన్ని ఆస్వాదించి దాన్ని విరిచి మీరు భుజించండి, ఇది నా శరీరం అని వారికి చెబుతూ ఉంటున్నాడు. అలాగనే ద్రాక్షారసం అని ఒక పాత్రను ఎత్తు పట్టుకొని, ఇది మీ కొరకే చిందింపబడుచున్న దేవుని యొక్క రక్తము, నా రక్తం అని చెప్పేసి దీన్ని త్రాగండి అని చెబుతూ మాట్లాడుతూ ఉంటున్నాడు.
ఇప్పుడు దేవుని మాట మనం వినాలి. దేవుని మాట వింటేనే మన రక్షణ అనేది కొనసాగిస్తుంది. ఎవరైతే నా శరీరము తింటారో, నా రక్తము త్రాగుతాడో, వాడు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. వాడు ఎక్కడి నుంచి దాటి ఉన్నాడు? మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఈ రొట్టెలు సామాన్యమైనవి కాదు. ఈ రొట్టెలు సామాన్యమైనవి కాదు. అందులో దేవుని శక్తి ఉన్నది. దేవుని మాట నెరవేర్పు ఉన్నది. దేవుని యొక్క మహాదయ, మహాకృప ఆ మాటలో ఉన్నది ఇక్కడ. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంటే అది నెరవేరుస్తూ ఉంటున్నప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అది మన ఆత్మీయ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి మిమ్మల్ని చేర్చుతూ ఉంటుంది. దేవుని కలిగి ఉన్న తర్వాత ఒక రకమైన ఆనందం, ఒక రకమైన సంతోషం, ఒక రకమైనటువంటి పరిశుద్ధాత్మని ఆనందంగా ఉంటూ ఉండేది. ఎందుకంటే మానవుడు ఈ లోకం మీద ఆధారపడి ఈ లోకములో ఉన్న వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. దేవుడేమో పరసంబంధమైన ఆహారం మనకి ఇస్తూ ఉంటాడు. మనుషులు బ్రతుకుతున్నారు కానీ చచ్చిన వరకు కనబడుతూ ఉంటున్నారు. మనుషులు చచ్చిన వరకు కనబడకుండా దేవుని జీవము గలవారుగా కనబడాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. అందుకొరకు దేవుడు సర్వ మానవాళి కొరకు ప్రత్యక్ష గుడారములు దేవుని సముఖపు రొట్టెలను సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అది రక్షణకు పాప క్షమాపణకు సాదృశ్యంగా, రక్షణకు సాదృశ్యంగా ఉంటుంది. రక్షించబడిన ప్రతివాడు కూడా ఈ రొట్టెలు తినాల్సిందే, ఖచ్చితంగా తినాల్సిందే. యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి అన్నాడు, జీవాహారమును నేనే అంటూ ఉంటాడు. ఎవ్వరూ మాట్లాడేదే మాట, ఎవ్వరూ మాట్లాడలేదు. యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీద ఎవరు మాట్లాడలేదు. ఈ లోకంలో చాలామంది వచ్చారు పోయారు, కానీ యేసు ప్రభు మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడు. జీవాహారము నేనే అన్నాడు, నేనే మార్గమునన్నాడు, నేనే సత్యమునన్నాడు, నేనే పాపములు క్షమించబడనన్నాడు. కనుక దేవుడు కొన్ని మాటలు మరి పలికాడు అంటే ఆయన తప్ప మరొకరు ఎవరు కూడా పని చేయలేరు. అందుకనే యేసుప్రభు చెప్పారు, నేనే జీవాహారమును నేనే అని చెబుతూ ఉంటాడు. మీ పితరులు అరణ్యయాత్రలో మరి ఆ పరలోకపు ధాన్యమును, పరలోకపు ఆహారమును, ఆకాశ ధాన్యమును తినునను చనిపోయారు, కానీ ఈ ఆహారము తినువాడు మరి అన్నడు కూడా చనిపోడండి. ఈ ఆహారము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి చిన్న రక్తమును ఎవరైతే తింటూ ఉంటున్నారో, ఎవరైతే త్రాగుతూ ఉంటున్నారో, నమ్మి బాప్తిసం పొందినటువంటి వారి పని చేస్తూ ఉంటున్నారో వారెన్నడూ కూడా మరణించరు అని చెప్పేసి దేవుడు చెబుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుని మాటలో అంత శక్తి ఉన్నది, అంత ప్రభావం ఉన్నది. ఆ ప్రభావం, ఆ శక్తిని దేవుడు మనకు ఆపాదిస్తూ మనకిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ ఆహారం మీరు తినండి అంటూ ఉంటున్నాడు. ఈ ఆహారం మనం మీరు తినండి అని చెప్పేసి దేవుడు మనకిస్తాడు. ఎవరికి ఇస్తున్నాడు? అందరికీ ఇవ్వటలా. అన్యుడు తినకూడదంటూ ఉండి. ఎవరు తినాలని? ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే తమ దోషముల గురించి ప్రాయశ్చిత్తము లేదా తమ దోషముల గురించి పశ్చాత్తాపడుతుంటారో వారికి మాత్రమే ఈ యొక్క భాగ్యం అనేది దొరుకుతూ ఉంటున్నది. అందుకనే చెబుతూ ఉంటున్నాడు, జీవించువాడు ఆహారం వల్ల రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు చెబుతూ ఉంటున్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ మాట మనకు కనబడుతూ ఉంటున్నది. 4వ అధ్యాయం 4వ వచనం, అందుకాయన మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనిను. ఒకానొక సందర్భంలో దుష్టుడు, అపవాది, క్రీస్తు విరోధి, మన విరోధి అయినటువంటి అపవాది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఒక కొండ మీదకి 40 దినాలు శోధింపబడ్డానికి కొనుపబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత మరి కొనుపబడ్డాడు. అక్కడికి ఎవరు వచ్చారండి? అపవాడు వచ్చాడు. 40 దినాలు అయిన తర్వాత
యేసు ప్రభువారికి మంచి ఆకలేస్తూ ఉంటున్నది. ఆకలేస్తూ ఉంటున్నప్పుడు అపవాది వచ్చాడు. అపవాది వచ్చి యేసు ప్రభువారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరు ఆకలేస్తుంది కదా, నువ్వు దేవుని కుమారుడవైతే ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. అప్పుడు దేవుడిస్తున్న సమాధానం ఏమిటంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అనే మాట సెలవిస్తూ ఉంటున్నాడు. మనుషుడు రొట్టెలు తింటే ఈ లోకంలో ఎప్పటికైనా చనిపోతాడు. కానీ ఆ రొట్టెల కొరకు కాదు, కానీ దేవుని నోట వచ్చే ప్రతి మాట వల్ల, దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని ఇక్కడ లేఖనం చెబుతూ ఉంటున్నది. కాబట్టి పరలోక సంబంధమైన ఆహారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడుకుంటున్నాడు, తండ్రితో నడుస్తూ ఉంటున్నాడు, తండ్రి చిత్తము చేస్తూ ఉంటున్నాడు. ఆ మాటలే ఉన్నతమైన జీవములోనికి నడిపిస్తూ ఉంటున్నాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కనుక మనుషుడు రొట్టె వల్ల మాత్రమే, రొట్టె వల్ల కొంతకాలం బ్రతుకుతాం భూమి మీద, కానీ మరణం ఉన్నది. కానీ శాశ్వతమైన జీవం ఎక్కడ ఉన్నది? యేసులోనే ఉన్నది. కాబట్టి దేవుని మాటలోనే ఉన్నది. అందుకే చెబుతున్నాడు, నా శరీరమును తినండి, నా రక్తమును త్రాగండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రతి ఆదివారం ఈ పని చేయాలి? ఎందుకంటే మనము నిత్యము జీవించేవారము. హల్లెలూయా! మనము నిత్యము జీవించేవారము. జీవించేవారి యొక్క మీద మన ప్రభు కొరకే మనం జీవిస్తున్నాము గనక మన ప్రభు మాటే మనకు జీవం. హల్లెలూయా! చనిపోయినా సరే బ్రతుకుతాడు వీడు, చనిపోయినా సరే సజీవుడు అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ మాటే మనల్ని బ్రతికిస్తూ ఉంటున్నది. అంటే దేవునికి మనకుని ఎడబాపు లేనటువంటి జీవితాన్ని ఈ యొక్క దేవుని యొక్క వాక్యం మనకిస్తూ ఉంటున్నది. దేవుని యొక్క శక్తిని మనకిస్తూ ఉంటున్నది. గనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి పరలోకము నుంచి వచ్చినటువంటి ఈ జీవాహారమును మనం భుజించాలని దేవుని సన్నిధి రొట్టెల బల్ల దగ్గర బల్ల మనకి మాట్లాడుతూ ఉంటుంది, మనకి తెలియజేస్తూ ఉంటున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం చదువుకున్నాను చూడండి. 6వ అధ్యాయం 32వ వచనం. దేవునికి మహిమ కలుగునగాక. 6వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చి ఆహారము మోషేమికి ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించి ఉన్నాడు అంటూ ఉంటున్నాడు. యేసు ప్రభువు ఎందుకు వచ్చారు అంటే మనకు నిజమైన ఆహారము, మనకు నిజమైనటువంటి ఆహారము అంటే శాశ్వతమైనది, జీవము కలిగినటువంటిది, మరణము నుంచి విడిపించగలిగినటువంటిది, పాపము నుంచి విడిపించగలిగినటువంటి, నిన్ను యుగయుగాలు జీవింపజేసేది ఏంటంటే పరలోకము నుంచి జీవాహారం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రభువు మనకు జీవాహారం అయ్యారు. అందుకని 35వ వచనంలో కూడా చెబుతూ ఉంటాడు. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పిగొనడు. అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాడు ప్రతి ఒక్కరూ కూడా మరణమును గురించి చింత లేదు, వాడిదే మరణమే లేదు. దేవుడు మరణాన్ని ఏం చేశాడు? జయించాడు. ప్రభునందు ప్రియమైన వీడు మరణములోనికి వెళ్ళాడు. వీడు ఆకలి కొనడు అంటే మనం ఉదయం లేవంగానే టిఫిన్ గురించి, మధ్యాహ్నం భోజనం గురించి, సాయంత్రం భోజనం గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. దాని గురించి యేసుప్రభువు ఇక్కడ మాట్లాడట్లా. ఆహారము మన ప్రతిరోజు తీసుకోవాల్సింది. శరీరములో ఉన్నాము గనుక ఈ మట్టి శరీరానికి ఆహారము కావాలి. కానీ శాశ్వతమైనటువంటి యుగయుగాలు ఉండే మహిమగల శరీరం ఉన్నది, మహిమగల జీవితం ఉన్నది, మరణం అవతల గొప్ప జీవితం ఉన్నది. దాని కొరకు మనం భూమి మీద ఎందుకు మనం ప్రయాసపడాలి? దాని కొరకు మనం ప్రయాసపడుతూ దాన్ని మనం ఆస్వాదించుకుంటూ దాన్ని దేవుని మాట మనం వినాలి. విన్నప్పుడు జీవాహారము దొరుకుతుంది. జీవాహారము మన ప్రభు శాశ్వతుడు, మనము కూడా శాశ్వతం. అందుకని వాక్యమును చెప్పిన వాడు నిత్యము నిలుస్తాడట. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును ఎవరైతే వింటూ ఉంటున్నారో నిత్యము నిలుస్తారని దయచేసి యోహాను రాసినటువంటి పత్రిక, దయచేసి మొదటి పత్రిక చూద్దాం చూడండి. యోహాను రాసినటువంటి
పత్రిక మొదటి 2వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం. లోకమును దాని ఆశయు గతించిపోచుండు గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిత్యమును నిలుచును. దేవుని చిత్తమును జరిగించువాడు నిత్యము నిలుచును అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరొక మాట ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారందమంది గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుస్తున్నది. ఆ వాక్యమునే మనం భుజిస్తూ ఉంటున్నాం. దేవుని సముఖపు రొట్టెల బల్ల అంత గొప్ప పాఠాలు మనకి నేర్పుతూ ఉండే. ప్రత్యక్ష గుడారములో ప్రతి ఉపకరణము కూడా మానవుని యొక్క రక్షణ కొరకు ఉద్దేశించబడినవే. అన్నీ కూడా, ఏది కూడా మానవ రక్షణ ఉద్దేశించినవి కానాడికి అవకాశం లేదు. ప్రతి వస్తువు కూడా మానవుని యొక్క రక్షణ కొరకు ఉద్దేశించినవి. అలాగే యేసు ప్రభు వారు చేసినటువంటి మరి సృష్టి కూడా ప్రతి అనుభవము కూడా ప్రతిరోజు కూడా చేసినది మానవుని రక్షణ సంకల్పము కొరకు చేసినవి. వాటిని ధ్యానం చేసుకుంటే ఆ మధురమైనటువంటి అనేకమైన విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుడు మానవుని కొరకు ఇశ్రాయేలు ప్రయాణ యాత్ర కూడా 7 ఘట్టాల్లో కూడా మానవుని రక్షణ సంకల్పము కొరకు సిద్ధపరిచినవి. వాళ్ళని ఎలా తీసుకుని వెళ్ళాలి, ఆ పరమ కణాల్లోనికి, దేవుని స్వాతంత్ర దేశంలోనికి, విశ్రాంతిలోనికి తీసుకుని వెళ్ళాలంటే ఇదిగో ఈ విధంగా తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడుతుంది. మళ్ళీ మందిరంలోకి వచ్చేసరికి మందిరంలో ప్రతి ఉపకరణము కూడా దేవుని గురించి మాట్లాడుతూ ఉంటున్నది. దేవుని యొక్క సంకల్పం గురించి మాట్లాడుతూ ఉంటున్నది. ఎందుకంటే ప్రభువును ఏమాత్రం కలుగునంటే దేవుని యొక్క వాక్యము నేటికి సజీవమైనది, భవిష్యత్తులో కూడా సజీవమైనది, యుగాలు కూడా సజీవమైనది. కాబట్టి వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుండే. ఆ వాక్యాన్ని ప్రేమిస్తున్నటువంటి మనము కూడా ఎల్లప్పుడూ నిలుస్తాం. ఎందుకని? దేవుడు చెప్పినట్లు మనం చేసినప్పుడు, దేవుడు చెప్పినట్లు మనం నడుచుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోగలుగుతామని లేఖనం చెబుతూ ఉంటున్నది. అదే యోహాను సువార్తలో 6వ అధ్యాయము 54వ వచనం కూడా ఒకసారి చూడండి. 54వ వచనం. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచెదినము నేను వానిని లేపుదును అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రత్యక్ష గుడారములో ప్రతి ఆదివారమున ప్రత్యక్ష గుడారము దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని మందిరమునికి వెళ్తున్నప్పుడు ఈ అనుభవాలు మనకు ఉండాలి. ఎందుకు వెళ్తున్నాం ఆదివారం? ఏమండి? ప్రభువుని ఆరాధన చేయడానికి. నిజమే, ప్రభువుని ఆరాధన చేయాలి, ప్రభు వాక్యం వినాలి, ప్రభువుకు కృతజ్ఞత కానుకలు అర్పించాలి, ప్రభుని స్తుతిగానములతో ఆయన ఆరాధించాలి, సేవించాలి, సంఘముగా సహవాసముగా సంతోషించాలి. ఇంటి కొరకేనా దేవుని మందిరానికి వెళ్ళి? కాదు. ఎందుకు వెళుతున్నామంటే ఇదిగో ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఈ సముఖపు రొట్టెలు తినకుండగా కరుణాపీఠము మనం చేరుకోలేము. ఎందుకు వెళుతున్నామంటే దేవునితో మాట్లాడడానికి, దేవుని కృపను పొందుకోవడానికి, దేవుని దయను పొందుకోవడానికి మనం వెళుతూ ఉంటున్నాం దేవుని మందిరానికి. దేవుని దయ పొందుకోవాలంటే మరి దేవుని సన్నిధి రొట్టెల బలను మనము మరి కొంతమంది దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇలా నిర్లక్ష్యం చేసినప్పుడు ఎలా కరుణాపీఠం చేరుకోగలడు? ప్రతిదీ దాటుకుని వెళ్ళాలి. బలిపీఠమును దాటుకుని ఇత్తడి గంగాళము రావాలి. ఇత్తడి గంగాళం దాటుకుని ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సముఖపు రొట్టెల దగ్గర. దేవుని సముఖపు రొట్టెలు దాటుకుని ఎక్కడికి వెళ్ళాలి? దీపస్తంభం దగ్గరికి వెళ్ళాలి. దీపస్తంభం దగ్గర దాటుకుని ఎక్కడికి వెళ్ళాలి? దీపవృక్షము దగ్గరికి వెళ్ళాలి. మరి సువర్ణ ధూపవేది దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దాటుకుని మండసం దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు కానీ కరుణాపీఠం దగ్గరికి చేరుకోం కదా. మధ్యలో దీన్ని నిర్లక్ష్య పెడితే అది దేవుని చిత్తానుసారమైనటువంటి పరిచర్య కాదు, అది దేవుని చిత్తము కూడా కాదు. అందుకని అగాపే సహవాసంలోని ప్రతివారు కూడా ఆదివారమున రొట్టె కొరకు, ఆ యొక్క బల్ల కొరకు అలా తహటాలాడుతూ ఉంటారు.
ఒకవేళ మనం పొరపాటున ఎప్పుడైనా ఏదైనా సహవాసంకి వెళ్ళినప్పుడు, ఊరెళ్ళినప్పుడు, ఏదో సహవాసంకి వెళ్ళినప్పుడు అక్కడ ఇది లేకపోయినట్లయితే మన మనస్సాక్షి, మన యొక్క మనసు, మన యొక్క ఆలోచన ఎంతగా గాయపడుతూ ఉండదు. అయ్యయ్యో! నాకు రొట్టె లేడు. అయ్యయ్యో! నేను బల్లో పాలు పంపులు పొందలేదే అని బాధపడుతూ, ఎందుకంటే బతుకున్నాము గనక. బతుకున్నవాడు మనస్సాక్షి ఇలా గద్దిస్తూ ఉంటది. చచ్చిపోయిన మా వాత వేయని మనస్సాక్షి అనుకుంటాడు. వెళ్ళాం కదా, చర్చికెళ్ళాం కదా అనుకుంటూ ఉంటాడు. వాత వేయబడిన మనస్సాక్షులు కలిగిన దేవుని వాక్యము నిర్లక్ష్య పెట్టినట్లయితే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శిక్షను మనం పొందుకుంటూ ఉంటాం. కానీ దేవుని శిక్షను పొందుకోకుండా ఉండాలంటే దేవుని మాటను మనం ఏం చేయాలి? లక్ష్య పెట్టుకోవాలని లేఖనం చెబుతూ ఉంటున్నది. ఎందుకు? ఇక్కడే మనకు బలం ఉన్నది. ఈ సముఖపు రొట్టెల దగ్గరే మనకు శక్తి ఉన్నది, మనకు బలం ఉన్నది, మనకు ధైర్యం ఉన్నది. ప్రభువు నా చెయ్యి విడిచిపెట్టలేడు, నేనును నా ప్రభువు చెయ్య విడిచిపెట్టలేడు. నన్ను కాపాడువాడు, నన్ను క్షమించువాడు, నన్ను తన హక్కును చేర్చుకునేవాడని దేవుని మీద ప్రేమ అధికంగా పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా! నువ్వు చేసిన ఉపకారములు నేనేం చేయగలను ప్రభువా అని దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్నట్లుగా మనము కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటాం. ఏం చేయగలం? ఆయన చేసిన ఉపకారముల కొరకు మనం ఏం చేయగలం? ఇంత గొప్ప మేలులు సిద్ధపరిచాడు కదా, ఆయనకి మనం ఏమివ్వగలం? నీ ప్రాణము రక్షించాడు కదా, ఆయనకు ఏమివ్వగలవు? నీ యొక్క కరుణా కటాక్షములు ఆయన నీకు దయాకిరీటముగా ఆయుష్కాలం అంతా కూడా దేవుడు నీ శిరస్సు మీద పెట్టాడు కదా, యుగ యుగాలు జీవించే ఆయుష్కాలం నీ మీద పెట్టాడు కదా, ఏమివ్వగలవు దానికి? నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నటువంటి ఆయనకి నువ్వేమివ్వగలవు? మనం ఏమివ్వగలం? ఏమి అర్పించగలం? ఏమి తీసుకుని వచ్చి ఆయన దర్శించగలం? ప్రభు నువ్వు చేసిన దానికి ఇది సాటి అని చెప్పగలమా? అవకాశం లేదు, అస్సలు అవకాశం లేదు. ఏ విషయంలో కూడా అవకాశం లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళని, అందుకనే దావీదు అంటూ ఉంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మర్చిపోవద్దంటూ ఉంటున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపో. ఇవన్నీ కూడా నీకోసమే కదా చేసేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా ఈయన ఎందుకు చేసావనంటే నీకోసం అంటాడు ఆయన. ఇవన్నీ ఎందుకు చేసావంటే నీ పైనుంచి కిందకు చూసి అక్కడ ఇంత బాధలు ఎందుకున్నాయన, ఇన్ని శ్రమలు ఎందుకున్నాయన అన్నాడు అని అడిగామనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నిన్ను పైనుంచి కింద వరకు చూసి అంటాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, ఇవన్నీ నీకోసమేనమ్మా, ఇవన్నీ నీకోసమే చేశానంటూ. ఏమి చెల్లించగలమండి? ఆయన రక్షణ సంకల్పం కొరకు మనం ఏమి చెల్లించగలం? ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? దావీదు అంటూ ఉంటాడు, అది ఎప్పటికీ అట్లు ఉండవలసింది, ఎప్పటికీ అట్లు ఉండవలసింది అంటూ ఉంటాడు. దానికి సాటి ఏమీ లేదండి. యేసు ప్రభువారికి సాటి ఏమీ లేదు. యేసు చేసిన కార్యాలకు సాటి ఏమీ కూడా లేవు. ఆయన ఒక్కడే మానవ జాతిని ప్రేమించినవాడు. ఆయన ఒక్కడే మానవాళి కొరకు రక్షణ ఎలా పొందాలి, చీకటి నుంచి ఎలా విడిపించాలి, పాపము నుంచి ఎలా విడిపించాలి, దేవుని నిత్య రాజ్యమునకు స్వాస్యమునకు ఎలా వారసులుగా చేయాలని నీ గురించి నా గురించి ఆలోచన చేసి ఇంత గొప్ప ప్రణాళికను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని దావీదు కూడా గానం చేస్తూ ఉంటాడు. ఏమిటి? మృతుల్లో నుంచి తిరిగి లేవడం. హల్లెలూయా! మృతుల్లో నుంచి తిరిగి లేవడం, పునరుద్ధానము అనేది గొప్ప భాగ్యం ఇస్తూ ఉంటాడు. ఎలాగా? యేసులో పాలు పంపులు, యేసుక్రీస్తులో పాలు పంపులు పంచుకోవడం ద్వారా, దేవుని వాక్యములో పాలు పంచుకోవడం ద్వారా, ప్రభు బల్లలో పాలు పంపులు పంచుకోవడం ద్వారా పునరుద్ధానపు శక్తి నీకు ఆవరిస్తూ ఉంటుంది. హల్లెలూయా! అందుకనే అంటాడు కదా, ఈ ఆహారము తినువాడు మరి ఎన్నడూ చనిపోడంటూ ఉంటాడు. ఎన్నడూ చనిపోనడు. అంటే ఈ లోకంలో మనకు మరణం వస్తుంది, కానీ మరణం ఏమిటంటే అమృతంగా మార్చినటువంటి వాడు. హల్లెలూయా! మరణము ద్వారానే పరలోకం చేరుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మన ఆత్మీయ జీవితంలో మరణాన్ని అమృతంగా చేసిన వారు ఎవరంటే యేసుక్రీస్తు. ఎలా జరుగుద్దది? ఇదిగో మరి ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఉపకరణములో మూడవదైనటువంటి దేవుని సముఖపు రొట్టెల్లో పాలు పంపులు పొందడం ద్వారా
రక్షణ అంటే నమ్మి బాప్తిసం పొందడమే కాదు. రక్షణ అంటే కొత్తగా జన్మించడమే కాదు. రక్షణ అంటే వాడు నీటి మూలముగాను, వాడు ఆత్మ మూలముగాను జన్మించడమే కాదు. రక్షణ అంటే ఇదిగో సముఖపు రొట్టెలో పాలు పంపులు పొందడం ద్వారా అంటూ ఉంటుంది. రక్షణ కొనసాగిస్తూ ఉంటున్నాడు. ప్రతీదీ నేర్పుతూ ఉండే ఈ అనుభవాలన్నీ దాటుకుంటూ మనల్ని తీసుకొని వెళ్తూ ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే కరుణాపీఠము దగ్గర తీసుకొని వెళ్తూ ఉంటున్నాడు. ఇది ఒక రోజులోనో, 2 రోజుల్లోనో, ఒక సంవత్సరంలోనో పట్టే సరిపోయేది కాదు. ఒక జీవిత కాలమునకు దేవునికిచ్చిన ఆయుష్కాలములో ఆఖరి గడియ కరుణాపీఠం. నువ్వు చేరుకోవాల్సిన స్థలం ఏంటి? కరుణాపీఠం. అక్కడ చేరుకోక ముందు దేవుని సముఖపు రొట్టెల బలలో మనం పాలు పంపులు పొందు దేవుని వాక్యమును మనం ప్రేమించాలి. దేవుని వాక్యమును భుజించాలి. దేవుని యొక్క వాక్యమును ఆస్వాదించాలి. దేవుని యొక్క వాక్యమును పానముగా నన్ను త్రాగుతూ ఉండాలి. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెబుతూ దేవుని వాక్యముని దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడని లేఖనం మనకు తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆ ప్రభుత్వం మనం కలిసి ఉంటే ఈ భూమి మీద ఫలిస్తాం. ఆహారం ఉంటే భూమి మీద ధైర్యవంతులుగా బలవంతులుగా ఉంటాం. సాతాను పెట్టిన ఎటువంటి శోధనలైనా, ఎటువంటి శ్రమలైనా, ఎటువంటి కష్టాలైనా సరే ప్రభువు చూసుకుంటాడని ప్రభు మీద భారం వేసుకుంటామంటే యేసుప్రభు అన్నారైనా నీ భారం యెహోవా మీద మోపము అంటూ ఉంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపము, నీ చింతలని ఆయన మీద వేసేయి. దేవుని బిడ్డలారా, ఆయన మీద ఆనుకున్నాం. మనకు ఆనుకునేవాడుగా, మన భారములు మోసేవాడుగా, మన చింతలు తీర్చేవాడుగా మన ప్రక్కన ఉన్నాడు. దేని గురించి విచారించాలి? నువ్వు ఆయన సొత్తుగా ఆయన చేసుకున్నాడు కదా, దేని గురించి విచారించాలి? ఆయన మీద వేసుకోవాలి. అందుకనే విశ్వాసం నీ కొరకు ప్రవేశపెట్టాడు. అందుకని లోకములో విశ్వాసము నీ కొరకు ప్రవేశపెట్టాడు. విశ్వాసము ద్వారానే విడుదల, విశ్వాసము ద్వారానే రక్షణ, విశ్వాసము ద్వారానే దేవుని జీవము, విశ్వాసము ద్వారానే నీతి, విశ్వాసము ద్వారానే రక్షణ కలుగుతూ ఉంటున్నది. అంతేకాదు విశ్వసించిన ఎడల నువ్వు దేవుని మహిమను చూచెదవు అంటూ ఉంటాడు. ఎవరితోటి? మార్తమ్మతోటి. ఎవరితో మాట్లాడుతాడు? మార్తమ్మతో అంటూ ఉంటాడు కదా, నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావంటూ ఉంది. పునరుద్ధానపు శక్తి ఎలా దొరికింది? దేవుని మాట. హల్లెలూయా. యేసుక్రీస్తు మాట, యేసుక్రీస్తు మాటను బట్టి పునరుద్ధానపు శక్తి లాజరుకు దొరికింది. లాజరు బయటికి రమ్మని పిలవగానే ఏం చేశాడు? లాజరు బయటికి ప్రేత వస్త్రములతో చుట్టబడినటువంటి లాజరు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు, సమాధిలోంచి వచ్చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహత్యము చూడండి ఎలా జరిగింది. యేసుక్రీస్తు మాట, ఆయన మాట వినాలి. ఆయన మాట మనం వినాలి. ఆయన మాట విన్నప్పుడు శక్తి దొరుకుతుంది, ఫలభరితమైన జీవితము దొరుకుతూ ఉంటున్నది. ఆయన మాట వినకుండా దేవుని మాటలో, దేవుని సంఘములో మానవ ప్రేమ వచ్చి, మానవ ఉద్దేశాలు వచ్చి, మానవ యొక్క ఊహలు వచ్చి, మానవుని కంటి కనిపించే మంచి అంతా కూడా కనబడుతూ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ప్రకారం చేసుకుంటే శక్తి ఎక్కడ దొరుకుతుంది? ఫలింపరు. యేసు ప్రభువు అంటూ ఉంటారు 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను, వినండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. దేవుని బిడ్డలారా, చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ, ఏమండి, నాకు వేరుగా ఉండి మీరేమీ ఫలింపరు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుని యందు నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడు అని లేఖనం. నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అంటూ ఉంటున్నాడు. నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవుని మాటలు వింటేనే కానీ ఆ ఫలభరితమైనటువంటి ఆ శాశ్వతమైన జీవమును మనం పొందుకోలేము. పొందుకోవాలంటే యేసు ప్రభు నిలిచి ఉండాలి.
యేసు ప్రభులో నిలిచి ఉండాలి. ఈ లోకములు విస్తరించడం కాదు, ఈ లోకములో మనం ఫలించాలి. ఈ లోకములో మనము మన పిల్లలు కూడా దీవించబడుతూ ఉండాలి. ఏ దీవెనలు? రక్షణ ఆశీర్వాదములతో నింపబడాలి, పర సంబంధమైన ఆశీర్వాదములతో నింపబడాలి, దేవుని యొక్క జీవముతో నింపబడాలి, దైవ కృపతో నింపబడాలి. ఆశీర్వాదములు కావాలి, ఆశీర్వాదములు కావాలి. దాన్ని ప్రేమించాలి. వాటిని ప్రేమించాలంటే దేవుని యొక్క మార్గములో మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన ప్రాణము దేవుణ్ణి అంటి వెంబడించాలి. దావీదు అదే అంటూ ఉంటాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అది దేవుని సముఖపు రొట్టెల చేత మన ఆత్మీయ జీవితములో దేవుని వాక్యముతో మనము దేవుని యొక్క వాక్యముతో, దేవుని వాక్యముతో మనము దేవుని యొక్క వాక్యముతో ఎలా ఉండాలంటే, యోనాతానుకును దావీదుకున్నటువంటి ఆ ప్రేమ, ఆ యొక్క స్నేహము, ఆ యొక్క ఎడబాపు లేనటువంటి కలిసిపోయే కలుపుకోరత్వం కూడా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా! అటువంటి సహవాసం, ఎడతెగని సహవాసం అంటాడు. మాతో కూడా మీకు సహవాసం అంటే అటువంటిది ఉండాలంటే ఈ సముఖపు రొట్టెల్లో ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తూ ఉంటాను. ఆదికాండము 44వ అధ్యాయం, ఆదికాండము 44వ అధ్యాయము 31వ వచనం చదువుకున్నాను చూడండి. ఆదికాండము 44వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నిరసన వెంట్రుకలు గల తమ దాసుడైన నా తండ్రికి మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదము అంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, యోసేపు దగ్గర అన్నయ్యలు మాట్లాడుతూ ఉన్నారు. యోసేపు తమ్ముడు గురించి, బెన్యామిని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ చిన్నవాడు ప్రాణము తండ్రి ప్రాణముతో ముడిపడి ఉన్నది, తండ్రి ప్రాణము చిన్నవాడితో ముడిపడి ఉన్నది. వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ప్రాణం మాటండి. ఈ చిన్నవాడు లేకుండా యాకోబు లేడు, యాకోబు లేకుండా చిన్నవాడు లేడు. ప్రాణము ముడిపడి ఉన్నది, పెనవేసుకొని ఉన్నది. అలాగే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుతో మన ప్రాణము ముడిపడి ఉండాలి. ఆయనతో మనము ఏకమైపోవాలి. ఆయన ప్రాణం ఎక్కడుందంటే నీ దగ్గర ఉన్నది, నీ ప్రాణం ఎక్కడుందంటే ఆయనలో ఉన్నది అంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని చేతుల్లో ఉంటే నీ ప్రాణాన్ని ఎవడు కూడా అపహరింపడు. దేవుని గొర్రెల దొడ్డిలో దేవుడు యేసు ప్రభు మేపుతున్నటువంటి ఆయన గొర్రెల కాపరగా ఉన్నటువంటి గొర్రెల యొక్క ప్రాణమును శత్రువు ఎత్తుకుపోవడానికి దేవుడు ససేమర ఒప్పుకోడు. నీ కొరకు యుద్ధము చేస్తాడు, నీ కొరకు ఏ కార్యమని చేస్తాడు, నిన్ను కాపాడుకుంటూ ఉంటాడు. ఆ సంగతిని దావీదు జీవితం ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. దావీదు జీవితం ద్వారా బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ ప్రాణము దేవునికి అంత విలువైనది. నీకు యేసుక్రీస్తు ప్రాణము కూడా అంతకంటే విలువగా చూస్తూ ఉంటుంది. ఆయన ప్రాణం చాలా విలువైనది. దేవుని బిడ్డలారా, ప్రాణములోంచి మనం వచ్చాం, రక్షణలోకి వచ్చాం. కాబట్టి యేసుక్రీస్తుతో మన సహవాసం ఉండాలి. దేవుని సముఖం రొట్టెలతో మనకు సహవాసం ఉండాలి. ఇప్పుడైనా అర్థం చేసుకోండి, ఆదివారం ఎంత ప్రాముఖ్యమైనది అర్థం చేసుకోండి. ముడిపడి ఉండటం అంటే ఒక్క క్షణము కూడా వేరుగా లేరండి. బెన్యామిని విడిచిపెట్టి లేడు యాకోబు. దేవుని బిడ్డలారా, బెన్యామిని విడిచిపెట్టి లేడు. అందుకని అన్నయ్యలు చెబుతూ ఉంటున్నారు, ఇతని ప్రాణం అతనితో ముడిపడి ఉన్నది, పెనవేసుకుని ఉన్నది అంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సముఖ రొట్టెలతో మన ప్రాణము ముడిపడి ఉండాలి, కలిసిపోయి ఉండాలి. అది లేకుండా ఆదివారం ఆరాధనే లేదు, మనకి లేదు. అది లేకపోతే ఆరాధన కాదది. శుద్ధ దండగా ఆదివారం వెళ్ళటం, కానుకలు ఇవ్వడం దండగే, అక్కడ చేసిన ప్రార్థనలో దండగే, ఆ పాటలో దండగే, అన్నీ దండగే. కానీ ఈ ఒక్క పని చెయ్యండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఒక్క పని చెయ్యండి. తమను దాన్ని పరీక్ష చేసుకుంటూ, తమ పాపంకు పశ్చాత్తాపడుతూ, దేవుని ఒప్పుకుంటూ ప్రభు బల్లో పాలు పంపులు పొందండి.
హృదయం ఆనందిస్తూ ఉంటుంది, సంతోషిస్తూ ఉంటుంది. దేవుడు నాకు దొరికాడు. దేవుని జీవములను పాలుపంపులు పొందాను. వాగ్దానంలో పాలుపంపులు పొందాను. దేవుని బిడ్డలారా, ఇంత ధైర్యం ఎక్కడ దొరుకుతుంది? ఆ ధైర్యం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సముఖపు రొట్టెల బల్ల దగ్గర. అందుకని అన్నాడు కదా, ఆ ధైర్యము రావాలంటే ఎలాగంటే, ఇది జరగాలి మన జీవితంలో. జరిగినప్పుడు ధైర్యముతో కృపాసనము దగ్గరకు చేరుకుంటూ ఉంటాం. లేకపోతే భయపడుతూ, భయపడుతూ స్కూల్లో పిల్లవాడు అటెండెన్స్ తక్కువైపోయిందనుకోండి, ఆడు టీచర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు భయపడతాడా? ధైర్యంగా వెళ్తాడా? భయంతో ఉంటూ ఉంటాడు. కొడతారో, తిడతారో, ఏం చేస్తారో, ఏం పనిష్మెంట్ ఇస్తారో భయపడతాడు. అలాగే అలా కాకుండగా ప్రతిరోజు స్కూల్‌కి వెళ్తున్నాడు మానకుండా వెళ్తున్నాడనుకోండి, వాడు సరిగ్గా చదవకపోయినా ఎలాగెళ్తాడు? ధైర్యంగా వెళ్తూ ఉంటాడు. ప్రతిరోజు వస్తున్నాడు, చదవలేడు, నేర్పుదామని చెప్పి టీచర్ అనుకుంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ధైర్యం మనకు ఉండాలి. ఈ ఈ శక్తిని మనం పొందుకోవాలి. ఈ ధైర్యం పొందుకొని మనం ఎక్కడికి చేరుకోవాలి? కృపాసనము దగ్గరకు అంటే కృపాసనమన్నా, కరుణాపీఠమన్నా ఒకటే. అది మన అల్టిమేట్ గోల్ అది మనకి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని సముఖపు రొట్టెల బల్ల మనకి ఈ కార్యక్రమాన్ని చూపిస్తూ ఉంటున్నాయి గనుక ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ మాటలు విని మరి ధైర్యం తెచ్చుకుని, దేవుని యందు ధైర్యం తెచ్చుకొని, దేవునిలో ఎడతెగని సహవాసము కలిగి, ఎడతెగని విశ్వాసము కలిగి, విశ్వాసాన్ని కొనసాగించుకుందాం. మరి దేవుడు ఈ యొక్క దేవుని సన్నిధి రొట్టెల బల్ల యొక్క అనుభవాలతో దేవుడు మనల్ని ఎదుర్కొని మనల్ని నడిపిస్తూ ఉంటున్నారు గనుక ఎవరు కూడా ఈ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. కడవరకు సత్యము నిలిచి ఉండండి. కడవరకు దేవుని యొక్క వాక్యమును వినండి. కడవరకు విశ్వాసమును కొనసాగించుకోండి. కడవరకు దేవునితో ఏకమై ఉండండి. దేవుని బిడ్డలారా, దేవునితో ఏం చేయాలి? ఏకమై ఉండాలి. ఏకమై ఉన్నప్పుడు దైవాత్మ నీ మీద నిలుస్తూ ఉంటుంది. శక్తితో, బలముతో, ధైర్యముతో దినదినము నింపి నడిపిస్తూ ఉంటుంది కనుక ఎడతెగని సహవాసము కలిగి ముందుకు సాగిపోదాం. రండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికులు దీవించునుగాక. హల్లెలూయా.